దళపతి విజయ్ గారి గెలుపు అయితే ఖాయం అయిపోయింది కదా, దాని గురించి ఏం చెప్తారన్న? ఇల్లు అలకగానే పండగ కాదండి, ముందుంది ముసలి పండగ అంటాను. ఎందుకు అంటున్నానంటే తమిళియన్స్ కి సినిమా వాళ్ళంటే పిచ్చి ఎక్కువ, ఓట్లు కురిపిస్తారు కాదని లేదు, కానీ కావాల్సిన నోట్లు విజయ్ గారికి కురిపించలేదని నేను అనుకుంటున్నాను. గత చరిత్ర తీసుకుంటే తమిళనాడు నుండి చాలా మంది 7-8 మంది సీఎంలు అయ్యారు సినిమా ఇండస్ట్రీ నుంచి. అప్పట్లో మూవీ రైటరు అన్నాదురై గారు అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ మూవీ రైటరు కరుణానిధి గారు అయ్యారు, మూవీ హీరో ఎంజీఆర్ అయ్యారు, 3 సార్లు సీఎం అయ్యారు, మూవీ హీరోయిన్ జానకి రామచంద్రన్ సీఎం అయ్యారు, ఇంకా మూవీ హీరోయిన్ ముఖ్య మహిళ జయలలిత గారు 4 సార్లు సీఎం అయ్యారు, ఆ తర్వాత టీవీ యాక్టర్ మూవీ యాక్టర్ స్టాలిన్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ మూవీ యాక్టర్ విజయ్ అయ్యారు. కానీ వాళ్ళందరికీ మంచి మెజార్టీని ఇచ్చారు ప్రజలు. జయలలిత గారి దగ్గరికి వెళ్దాం, ఆమె 1991లో ఫస్ట్ టైం సీఎం అయ్యారు, ఆమెకు 60% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు విజయ్కి ఎంత వచ్చింది? 30 33. సో ఆమెలో సగం వచ్చింది దీనికి. ఆమెకి ఎన్ని సీట్లు వచ్చాయి? 225 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఈయనకి ఎన్ని వచ్చాయి? 105 107 వచ్చాయి. సీఎం కావాలంటే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి? 120 కావాలి. 120 వచ్చినా కూడా డౌటే, ఆ ప్రభుత్వం ఉంటుందో పడిపోద్దని. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు అడుగుతారు, నాకు మినిస్టర్ ఇవ్వలేదు, నాకు స్పీకర్ ఇవ్వలేదు, నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదని. 120 వచ్చినా కానీ భయంతోనే ఆయన పరిపాలించాలి. సో అట్లాంటిది ఆయనకి 120కి రాలేదు. ఆ తర్వాత కరుణానిధి గారిని తీసుకుందాం, ఆయన 1971లో సీఎం అయ్యారు, ఆయనకు కూడా 59 to 61% ఓటింగ్ వచ్చింది, 205 సీట్లు వచ్చాయి. ఎంజీఆర్ గారిని తీసుకుందాము, ఆయన 3 times సీఎం అయ్యారు, ఫస్ట్ టైం 145 సీట్స్ వచ్చాయి, తర్వాత 165, తర్వాత 195. భయం లేకుండా పరిపాలన చేశారు. మరి ఈయనకి భయం అనేది ఉంది. అంటే ఎన్ని రోజులు విజయ్ గారు సీఎం అవ్వలేరు అని కొంతమంది అన్నారు, బట్ అయిన తర్వాత ఏమో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అని అంటున్నారు. 100% నెరవేర్చలేరని నేను అనుకుంటున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? ఆ హామీ వల్లనే ఆయన గెలిచారు. చేశారా? చేయలేదు. తర్వాత సన్నబియ్యం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. తర్వాత 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? పెన్షన్ ఇవ్వలేదు. 3 రాజధానులు కడతా అన్నారు, కట్టిండా? కట్టలేదు. 20 మంది ఎంపీలు వస్తే చాలు నాకు, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పూర్తి చేశాడా? పూర్తి చేయలేదు. సో ఈయన వైఎస్ జగన్ 2 అని నేను అనుకుంటున్నాను. ఈయన ఇచ్చిన హామీలు చూద్దాం. ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తాడు అట్ లోను, పై చదువులు చదువుకోవడానికి. సాధ్యమేనా? ప్రతి ఒక్క మహిళకి, తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క మహిళకి నెలకి 2500 ఇస్తాడంట. అలాగే ఫ్రీ బస్ అంట, అలాగే ఇంకా 6 గ్యాస్ సిలిండర్లు అంట. ఇన్ని హామీలు ఇచ్చావు, 99 హామీలు 200 బొక్కలు అన్నట్టు. ఈ హామీలన్నీ నెరవేరుతాయా? నీకు అనుభవం ఉందా? అనుభవం లేదు. అందరూ 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు అంటున్నారు, అని పార్టీ ఎప్పుడో 2009లోనే పెట్టాడు ఫ్యాన్స్ క్లబ్ పేరిట. అలాగే ఎక్సర్సైజ్ చేస్తా మొన్న 2024లో పార్టీని ఏమి అనౌన్స్ చేశాడు టీవీకి అని. చాలా బొక్కలు ఉన్నాయి. తర్వాత త్రిష లక్ష్మీపార్తలా తయారవదు కదా. తిరుచిలో ఇప్పుడు రాజీనామా చేయలేదు, ఎందుకంటే 2 దగ్గర ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి. తిరుచి నుండి త్రిష గారు పోటీ చేసి, ఆమె ఎందుకంటే పక్క బ్రాహ్మణ్, ఆమె త్రిష క్రిస్టియన్, తమిళ్ బ్రాహ్మణ్. ఆమె ఎప్పుడు కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తుంది. ఏమో ఆమె కొంతమందిని పట్టుకొని వస్తుందేమో మోడీ గారి దగ్గరికి. వస్తే అన్నాడీఎంకే వాళ్ళు కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చాలా ఉన్నాయి ఇట్లాంటి ఊహలు. చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయనకి మెజార్టీ రాలేదు, హంగులోనే ప్రస్తుతానికి నడుస్తుంది అనమాట. గతంలో అందరికి కూడా ఫుల్ మెజార్టీ వచ్చింది. అన్నాదురై కానీ, కరుణానిధి గారికి కానీ, జయలలిత గారికి కానీ, స్టాలిన్ గారికి కానీ అందరికీ వచ్చాయండి మెజార్టీ. ఈయనకే పాపం రాలేదు, అదే బాధాకరం. ఆయన ఎవరో కాదు, మన ఆంధ్రాకు చెందిన వ్యక్తి, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మాదిగ కులస్తుడు అనమాట. సంతోషం. ఇక్కడ కూడా సేమ్ తులం బంగారం ఇస్తామని అన్నారు. బంగారం కూడా 8 గ్రాములు. అదే చెప్తున్నాను, అన్ని హామీలు నేను చదవలేను కదా. 99 హామీలు 200 బొక్కలని అన్ని నేను చదవలేను. నేను అంత మేధావిని కాదు, ఐన్స్టీన్ కాదు, ఏవో తెలిసిన ఐడియా ఉన్నది చెప్పాను. చాలా కష్టం అండి. ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, అసలు ఏర్పడుతుందా చూద్దాం. మరి వెస్ట్ బెంగాల్ అయితే ఈజీగా ఏర్పడుతుంది, ఎందుకంటే 208 సీట్లు వచ్చాయి, ఫుల్ మెజార్టీ, మంచిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చెప్పలేము మనం, బొటాబొటీ మెజార్టీ ఉంది. పైగా ఆయనకు అర్హత రాలేదు కదా, సీఎం అర్హత. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాడు విజయ్, కానీ సీఎం కాలేదు. చూద్దాం మరి డిఎంకే నుండి 12 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుంటాడా, అన్నా డిఎంకే నుండి కొనుక్కుంటాడా, కాంగ్రెస్ పార్టీ నుండి కొనుక్కుంటాడు అనేది మనం అందరు కూడా వేచి చూడాలి. బేరం కోసమే, బేరసారాల కోసం అడిగారు టైం అంతే. సీఎం కూడా కావచ్చండి, దానికేముంది. ఆమె కోసమే కదా భార్యను వదిలేశాడు ఆయన.
అదే కదా టాక్ బయట, చెప్పలేం మరి. ఆమె కూడా మరి కష్టపడింది కదండి, ఆమె కూడా తిరుపతి వెళ్ళింది, హాయ్ విజయ్ సీఎం అవ్వాలని పూజలు చేసింది. మన హిందూ దేవుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ఆయనకి 180 సీట్లు వచ్చి, లేకపోతే రావు ఆయనకి. ఖచ్చితంగా అండి, హిందువులు అంటే అంత ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం. అవును, నేను అక్కడ త్రిష గొప్పతనం అనలేదు, హిందూ దేవతలు గొప్పతనం అంటున్నా. హిందూ దేవుళ్ళ యొక్క పూజలు చేసే వాళ్ళు కూడా కావాలి కదా అన్న, పూజ చేసింది ఆమె. ఖచ్చితంగా అండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిందూ గాడ్స్. ఓకే, మనం దేవుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా మనకి, కాకపోతే నిజాయితీగా చేయాలి, నిజాయితీగా పూజలు చేయాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళారు? వాణి తీట, ఏ దేవుడైనా దేవుడేనండి. హలో, ఏ దేవుడైనా దేవుడే. అల్లా కూడా పవర్ఫుల్, జీసస్ కూడా పవర్ఫుల్, అలాగే మన శివయ్య లార్డ్ బాలాజీ కూడా పవర్ఫుల్. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నేను అక్కడ అన్ని పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. మన హిందూ దేవుళ్ళకి ఆమె పూజలు చేస్తుంది కాబట్టి ఆమె పూజలు ఫలించాయి అన్నాను, తప్పులేదు కదా. ప్రతి ఒక్క అన్ని మతాలను గౌరవించాలండి, అందరూ గ్రేటే. ఓకే, సబ్కా మాలిక్ ఏకే. ఓకే.